సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మల్లికార్జున నగర్ కాలనీలో ఆదిదేవ్ టీం ఆధ్వర్యంలో ఘనంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు। ఈ సందర్భంగా గణనాథుడిని దశావతారాల రూపంలో ప్రతిష్ఠించారు। ప్రత్యేకంగా అలంకరించిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వినాయకుని ఆశీర్వాదాలు పొందుతున్నారు। ఉత్సవ కమిటీ అధ్యక్షులు కృష్ణారెడ్డి మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా వినాయక నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం। ఈ ఏడాది ప్రత్యేకత కోసం దశావతార వినాయక ప్రతిమను ప్రతిష్ఠించామని తెలిపారు। ఈ కార్యక్రమంలో మంగీలా చౌదరి, శ్రీనివాస్, మురళీకృష్ణ, మురళీధర్ రెడ్డి, చిలకపల్లి శ్రీనివాస్, కృష్ణమూర్తి, అశోక్ సింగ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు। యువతి యువకులు, మహిళలు, స్థానికులు ఎంతో ఉత్సాహంగా సహకరించారు। मंगलानि भवन्तु आनन्दकर्परफल निरञ्जनं दर्शयामि गुरेभ्यो दाखरे मंगलमूर्ति दर्शनमात्रे कामना पूर्ति जय देव जय देव। నెక్స్ట్ ఇయర్ ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ లడ్డు తీసుకోవాలి లడ్డు గణపతి ప్రాబ్లం అయితే చాలా పెద్దగా ఉంది సో అందరికీ ఉండాలని ఈ ఛాన్స్ లడ్డు ఛాన్స్ అందరికీ దొరకాలని నా మనసు ఈ అవకాశం ఇచ్చిన గణపతి మహారాజ్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। నా పేరు కృష్ణారెడ్డి, మాది మల్లికార్జున నగర్ రోడ్ నంబర్ 1। గత 8 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసినాం, కానీ అప్పుడు స్టార్ట్ చేయడానికి కారణము మాతో ఒక డాక్టర్ సాబ్ ఉండే, అతను స్టార్ట్ చేసి కంపౌండ్లో కూడా స్టార్ట్ చేసినాము। అక్కడ ఒక 4 సంవత్సరాలు పెట్టినాము। అతనికి ఆ వినాయకుడు ఇప్పియంగానే కొడుకు పుట్టిండు। నెక్స్ట్ సంవత్సరము వేరే అతను తీసుకున్నాడు, ఆయనకు కూతురు పుట్టింది। అట్లా మా దగ్గర 3వ సంవత్సరం మన ఎస్ఐ శశికాంత్ రెడ్డి సార్ కూడా తీసుకుంటూ ఆయనకు ప్రమోషన్ వచ్చింది। అట్లా చాలా బ్రహ్మాండంగా అందరికీ మంచి జరుగుతుంది। ఈసారి బయటకు తీసుకొచ్చినాక 4వ సంవత్సరము ఈ అవతారం దశావతారం ఈ తేవాలని అనిపించింది కాబట్టి తీసుకొని వచ్చినాము। ఈసారి చాలా బ్రహ్మాండంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం మేము। ఇక్కడ 9వ రోజు నిమజ్జనం ఉంటుంది, 2వ డేట్ రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది। అందరు తప్పక హాజరు కావాల్సిందిగా మనం చేస్తున్నాం।